కుంభరాశి 2026 సంవత్సర రాశి ఫలితాలు. 2026లో కుంభరాశివారి జీవితం ఓ మెల్లితిరిగే గాలిలా మొదలై, ఆ తర్వాత నిదానంగా అలలెత్తే సముద్రంలా మారుతుంది. ప్రారంభ నెలల్లో మీ మనసులో చాలా విషయాలు మారతాయి. చిన్న చిన్న అనుమానాలు కూడా మీ దృష్టిని పదునుగా మార్చి, మీలోని నిజమైన శక్తిని నిద్రలేపుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇదొక మాయగమైన కాలం. మాటలు తక్కువైనా హృదయాలు ఎక్కువ మాట్లాడే సమయం. మీరు కలిసే వ్యక్తుల్లో కొందరు మీ స్వభావం చూసి ఆకర్షితులవుతారు. స్వంతంగా ఉండే మీ ప్రత్యేకత ఆకర్షణగా మారి, ప్రేమలో కొత్త వెలుగులు నింపుతుంది. పురుషుల విషయంలో మీరు 2026లో ఒక నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువ ధైర్యాన్ని కనబరుస్తారు. గతంలో మీరు వెనక్కి తగ్గిన సందర్భాలు ఈ సంవత్సరంలో తిరిగి వస్తాయి, కానీ ఈసారి మీరు తప్పించుకోకుండా వాటిని ఎదుర్కొంటారు. పని, వ్యాపారం, కెరీర్ ఇవన్నీ మీ చేతుల్లో పునర్వ్యవస్థీకరించబడతాయి. మీ ఆలోచనలు ఇతరులకు అర్థం కాకపోయినా, ఫలితాలు మాత్రం మీకే అనుకూలంగా నిలుస్తాయి. ఒక పెద్ద అవకాశాన్ని మీరు పట్టుకునే ఛాన్స్ 2026 మధ్యలో కనిపిస్తుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. స్త్రీల విషయంలో 2026లో మీరు మీ అంతరంగ స్వరం మొదటిసారిగా బయటికి వినిపించేలా చేస్తారు. మీరు ఎన్నో ఏళ్లుగా మీలో దాచుకున్న భావనలు, అడ్డుకుని నిలిపిన కలలు ఇక నిలదొక్కుకోవడానికి అవకాశం కోరుతాయి. మీ ముందు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. మీ వ్యక్తిత్వంలోని మృదువైన భాగం, తెలివైన భాగం, ధైర్యమైన భాగం ఆల్ కలిసి ఒక బలమైన ఛాయను సృష్టిస్తాయి. కుటుంబంలో, సంబంధాల్లో, ప్రేమలో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టమవుతాయి. కొందరితో దూరం పెరిగినా, అది మీ మంచికే అని మీరు తర్వాత తెలుసుకుంటారు. డబ్బు విషయంలో 2026 కుంభరాశివారికి ఒక విచిత్రమైన ప్రయాణంలా ఉంటుంది. మొదట్లో కొంచెం గందరగోళం కనిపించినా, సంవత్సరం ముగిసేసరికి మీరు మీ ఆర్థిక స్థిరత్వాన్ని తిరిగి పొందుతారు. మీ ప్లానింగ్ శైలి, మీ క్రియేటివిటీ, మీ వేగంగా ఆలోచించే గుణం ఇవి అన్నీ మీకో అనుకోని లాభాన్ని తెస్తాయి. పెట్టుబడులు పెట్టాలని చాలా రోజులుగా భావిస్తే, ఈ సంవత్సరం మీకు ఆ ధైర్యం వస్తుంది. కొంత రిస్క్ ఉన్నా ఫలితం మాత్రం ఆందోళన కంటే పెద్దదిగా మిమ్మల్ని నవ్విస్తుంది. మీలాంటి ఆలోచనాపరులు 2026లో ఎక్కువగా ఆత్మపరిశీలనకు లోనవుతారు. మీలోని ఒంటరితనం కూడా మీ శక్తిగా మారుతుంది. మీరు మీతో మాట్లాడే గంటలు పెరుగుతాయి. ఈ ఆలోచనలు మీ జీవితంలోని కొత్త ద్వారాలు తెరుస్తాయి. మీకు సహాయం చేసే వారు ఆశ్చర్యకరమైన సమయాల్లో మీ ముందుకు వస్తారు. మీను అడ్డుకునే వారు నిశ్శబ్దంగా మీ దారి నుండి తప్పుకుంటారు. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట మీ ప్రత్యేకత గుర్తించబడుతుంది. సంబంధాల్లో నిజాయితీ ముఖ్యమవుతుంది. మీ జీవితంలో ఎవరు కొనసాగాలి, ఎవరు లేకపోవటం మంచిది, 2026 ఈ రెండింటికీ సమాధానాలు ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారికి కొత్త బంధం మరింత లోతైనదిగా మారుతుంది. ఒంటరి కుంభ రాశివారికి మాత్రం అనుకోని పరిచయం ఒక కొత్త ఆరంభాన్ని చూపిస్తుంది. స్వీయ విశ్వాసం, స్వేచ్ఛ, ఆలోచనా స్వతంత్రం ఇవన్నీ మీ 2026లో ప్రధాన శక్తులు. మీరు వేసే ఒక్క చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పును తీసుకురావచ్చు. సంవత్సరాంతానికి వచ్చేసరికి పని, ప్రేమ, సంబంధాలు, డబ్బు ఇవన్నీ ఒక కొత్త రిథంలో స్థిరపడతాయి. మీరు కావాలనుకునే భవిష్యత్తు మీవైపు నడుస్తుంది. మీరు దాని వైపు నడుస్తారు. రెండూ కలిసే మధ్యలో మీ నిజమైన జీవితం మొదలవుతుంది. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమఃశివాయ పంచాక్షరి ఈ మహా మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి.
ఓం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు. నవగ్రహ స్తోత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం. రవిః స్తోత్రం. శ్లోకం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రః స్తోత్రం. శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజః స్తోత్రం. శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం. శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుః స్తోత్రం. శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రః స్తోత్రం. శ్లోకం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిః స్తోత్రం. శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుః స్తోత్రం. శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతుః స్తోత్రం. శ్లోకం. పలాశ పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణాం చ భవే అద్దుః స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ భక్తి. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి, సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్ప దోషాలు, నాగదోషం, శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం, మీకు జాబ్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది, పరీక్షల్లో పాస్ అవుతారు, ధన లాభం, వస్తు లాభం, వస్త్ర లాభం కలుగును. మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ శ్రీకాంత్ గురూజీ. మా శ్రీకాంత్ గురువు గారు. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.